గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. మన దేవుడు మార్పు లేని దేవుడు. తరాలు మారినా, యుగాలు మారినా ఆయన ఎన్నడూ కూడా మార్పు లేని దేవుడు, నిత్యము ఏకరీతిగా ఉండే దేవుడు. మార్పు లేని దేవుడు సైతము మన కొరకు తన మనసును మార్చుకునే దేవుడు. మన దేన స్థితిని చూచి దయ చూపి పంపుతానన్న కీడును వెనక్కి తీసుకునే దేవుడు. మార్పు లేని దేవుడు కదండి. తన మనసును ఎలా మార్చుకుంటాడని అంటే, ఆయన శక్తిలో ప్రేమలో మార్పు లేదు. ఆయన తీర్పుని వెనక్కి తీసుకుని కనికరం చూపుటలో ఆయన యొక్క గుణము ప్రారంభం నుంచి కూడా ఉన్నది. అలాగే ఆయన నైజమే అది, ఆయన యొక్క నేచర్ అది. కాబట్టి ఆయన మనసు మార్చుకుని పంపుతానన్న తీర్పుకు బదులుగా క్షమాపణ ఇచ్చాడంటే ఆయన యొక్క నైజం, ఆయన యొక్క నేచర్ అది. మన దేవుడు అటువంటి కృపా కనికరం గల దేవుడు. ఆయన తీర్పు తీర్చుట కంటే కనికరం చూపించుటలో ఆయన ఎక్కువగా ఆసక్తి చూపించే దేవుడు. అటువంటి కనికరం గల దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ జీవితంలో నా జీవితంలో మనల్ని మనం తగ్గించుకొని పశ్చాత్తాపడితే దేవుడు మన మీదకి వచ్చిన కీడును కూడా మేలుగా మార్చే దేవుడు. యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎంత గొప్ప దేవుడట. దేవుడే తన హృదయంలో పశ్చాత్తాపడి, అంటే పశ్చాత్తాపడడం అంటే ఏదో పాపం చేసి దాని గురించి మారు మనసు పొందడం కాదు. అక్కడ పంపుతానన్న కీడుని కాదని వెనక్కి తీసుకుని వారిని కరుణించి వారిని కటాక్షించాడట. ఎవరిని? నినివే ప్రజలను. వారు దుర్మార్గులే, కానీ యోనా భక్తుడు వెళ్ళి వారిని గద్దించి వారికి బుద్ధి చెప్పి వాక్యం బోధించగా వారి యొక్క మారు మనసును చూశాడు దేవుడు. వారి తగ్గింపు జీవితాన్ని చూశాడు, వారి దీనస్థితిని చూశాడు. పంపుతానన్న కీడుని వెనక్కి తీసుకున్నాడు. దీన్ని బట్టి మనం చూడవలసిన సత్యం ఏంటంటే, దేవుడే కీడును పంపుతానని చెప్పినా ఆయన మాట వెనక్కి తీసుకునే దేవుడు. మన భారతదేశపు చట్టంలో, మన భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా న్యాయ వ్యవస్థలో ఒక అవకాశం ఉంటుంది. ఏంటంటే అప్పీలింగ్ కోర్ట్ అంటే అర్థం ఏంటంటే, ఒక కోర్టులో ఒక న్యాయాధిపతి, ఒక జడ్జి మనకి వ్యతిరేకంగా ఒక నిర్ణయం, ఆయన ఒక తీర్పు తీర్చితే అది మనకి అన్యాయం అనిపించినప్పుడు ఆ తీర్పుకి ఎగైనెస్ట్గా మనం అప్పీల్కి వెళ్ళొచ్చు. అయ్యా, ఇది మాకు అన్యాయంగా వచ్చింది ఈ తీర్పును మరలా ఒకసారి మీరు పరిశీలన చేసి న్యాయాలు చూసి మరలా మాకు కొత్తగా తీర్పు తీర్చాలని చెప్పి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఈవెన్ ప్రతి కోర్టులోనూ కూడా, చిన్న కోర్టులో జరిగితే మరలా హయ్యర్ కోర్టుకి, సుప్రీం కోర్టు వరకు అప్పీల్కి వెళ్ళొచ్చు మనం. దేని మీద? వచ్చేసిన తీర్పు మీద మరలా తిరిగి ఈ తీర్పు సరిగ్గా తీర్చారా లేదా అనేది అప్పీల్కి వెళ్ళొచ్చు. అది న్యాయ వ్యవస్థలో. దేవుడి దగ్గర కూడా ఆ అప్పీల్కి వెళ్ళే ఆ కృప దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు ఆయన తీర్పు వచ్చేసినప్పటికీ కూడా వీళ్ళ దుర్మార్గులు, వీరికి శిక్ష ఖాయం అని చెప్పి ఆయనే తీర్పు తీర్చేసినా సరే మరలా అప్పీల్కి వెళ్తే ఆయన తీర్పుని వెనక్కి తీసుకునే కనికరం గల దేవుడు మన దేవుడు. బెస్ట్ ఎగ్జాంపుల్ రాజైన హిజ్కియాకి మరి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుని తీర్పు వచ్చింది. నీ విల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణిస్తావు, నీకు మరణకరమైన రోగం వచ్చింది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1-6 వచనాల్లో ఉంటుంది. 1వ వచనములో దేవుని తీర్పు యెషయా భక్తుడు వెళ్ళి రాజుకి చెప్పాడు. 2వ వచనములో రాజు గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చాడు. అయ్యో, ఇంత దుఃఖకరమైన వార్త ఏంటి, నేను చచ్చిపోబోతున్నానా ఈ అనారోగ్యంతో. 3వ వచనములో తన యథార్థతను బట్టి దేవునికి ప్రార్థన చేశాడు. 4వ వచనంలో ఇమ్మీడియట్గా యెషయా భక్తుడు ప్రవక్తకి మరలా దేవుని వాక్కు వచ్చింది. 5వ వచనం అంటాడు దేవుడు, వెనక్కి వెళ్ళు రాజైన హిజ్కియా, నేను నా మాటను నీ ద్వారా విన్నా వెంటనే అతడు గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చుట, అతడు దీనుడై చేసిన ప్రార్థన నేను విన్నాను అన్నాడు. 6వ వచనం అంటాడు, అతని ఆయుష్
15 సంవత్సరాలు ఇంకా పొడిగిస్తున్నానని చెప్పు. అంతేకాదు తన మీదకు వచ్చిన అషేరీల శత్రువులందరినీ తరిమి కొట్టి నీ దేశాన్ని నేను కాపాడుతానని చెప్పన్నాడు. చూడండి, బాధాకరమైన తీర్పు ఎంత గొప్పగా మారిపోయిందో. మన దేవుడు ఎంత కృపా కనికరము గల దేవుడు. తీర్పు తీర్చింది ఆయనే. ఆయన దగ్గర నుంచి వచ్చిన జడ్జిమెంట్ ఎవరు మార్చగలరంటే ఆయనే మార్చగలడు. ఎప్పుడంటే మన మారు మనసు, మన దీనత్వం. ఈరోజు మనం ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎంత శాపం మన మీదకి వచ్చిన, ఎంత కష్టం వచ్చినా దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తన్ను తాను తగ్గించుకొని నాకు మొరపెడితే చాలన్నాడు. కాబట్టి దేవుని దగ్గర మన ప్రతి తప్పును పాపను ఒప్పుకుందాం, మొరపెడదాం, హంబులుగా మారదాం, తగ్గించుకుందాం. దేవుడే తాను పంపుతానన్న కీడును వెనక్కి తీసుకుంటాడు. ఆయన మనసు మార్చుకుంటాడు, కృపనిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో దీవెనకరంగా ఫలింపజేయను గాక. ఆమెన్. ప్రేమ కనికరము గల మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు అయ్యా. మా మీద నీ యొక్క ప్రేమ, నీ జాలి, నీ కనికరము నిత్యము ఒకే రీతిగా ఉంచే దేవుడవు. 2 చేతులు చాపి నా యొద్దకు రమ్మని పిలుస్తున్నావు నాయన. ఎంత పాపినైనా శిక్షకు గురి చేయకముందు, తీర్పుకు గురి చేయకముందు మారు మనసు పొందుతామని చెప్పి ప్రేమతో ఎదురు చూస్తున్న దేవా, ఈరోజు మేము నీకు ప్రార్థన చేస్తున్నామయ్యా. మమ్మల్ని కరుణించి, మమ్మల్ని క్షమించి, మా పాపములను క్షమించి, పాప శాపములను కొట్టివేసి, కీడంతయు మా మీదకి, మా కుటుంబం మీదకి రాకుండా కొట్టివేసి, నీ కృపతో మమ్మల్ని దీవించమని, నీ సమాధానము మాకు దయచేయమని, నీ విజయాలతో మా జీవితాన్ని వెలిగించి, మా జీవితం అంతటిలో నీవే మహిమను పొందుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి నిత్యము దీనులుగా పశ్చాత్తాపముతో ప్రభు పాదాల యొద్ద గడిపేవారుగా పరిశుద్ధాత్ముడు మనం తీర్చిదిద్దునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.